హే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అన్విల్స్. మన సైకిల్ తీసుకున్నా కదా, ఆ సైకిల్ పైన ఇంకొక బ్లాగ్ చేయాలి బట్ కుదరలేదు. బట్ అది చేస్తాను. ఆ సైకిల్ కాస్ట్ వచ్చేసి 60,000 రూపీస్. చాలామంది అడిగిన క్వశ్చన్ ఇదే, అది చెప్పడము లైక్ మర్చిపోయినా అన్నట్టు. సో ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా. ఎక్కడికి వెళ్తున్నా అంటే వరంగల్కి వెళ్తున్నా. వరంగల్కి ఎందుకు వెళ్తున్నానంటే మా స్కూల్ మేట్స్ అందరిది వచ్చేసి ఒక గెట్ టుగెదర్ ఉండే, దానికోసం వెళ్తున్నా. అండ్ చీకటి ఉన్నది బాగా మొత్తము ఆ, కలవడానికి. సో 10th క్లాస్ అయిపోయి మళ్ళీ లైక్ అందరం కలిసి మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తున్నాము. సో దానికోసం అయితే వెళ్తున్నా అంతలోపు. అండ్ వరంగల్ ఇంకా కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నా. చాలామంది చూసిండ్రు, కొంతమంది చూసిండరు. సో అది కూడా మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అయితే ప్లాను. సో పదండి. కొంచెం డార్క్ డార్క్ ఉండొచ్చు వీడియో, బట్ పదండి. సో ఫైనలీ మనమైతే వరంగల్కి వచ్చాము. వరంగల్కి వచ్చిన తర్వాత మా భద్రకాళి బండ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బండ్ దగ్గర అప్పట్లో చాలా చాలా బాగా డెవలప్ చేసి ఉండే, అంటే మన ట్యాంక్ బండ్ లాగా. సో దాన్ని ఒకసారి చూద్దాము ఎట్లుంటుంది ఏందని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చిన. టికెట్ అయితే పెట్టిరు. ఎంత? 30 రూపాయలు టికెట్ పర్సన్కి. బండి పార్కింగ్ ఏమో 20 రూపాయలు అంటే 50 రూపాయలు. అండ్ 30 రూపాయల టికెట్కి వ్యాలిడ్ అంటే అంత వాల్యూవా లేదా ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ మొత్తం వాకింగ్ పాత్ అయితే పెట్టుండే. మామూలుగా ఎవరైనా వాకింగ్ చేసే వాళ్ళు కూడా మంత్లీ పాస్ అట్లా తీసుకొని అయితే ఇక్కడికి వచ్చేసి వాక్ చేయొచ్చు అని చెప్పేసి అని అన్నారు. అండ్ ఇది భద్రకాళి బండ్. అండ్ ఇది మన ఎక్కడ ఉంటుంది అంటే, మీరు ఒకవేళ మీరు ఇక్కడ దాకా ఒకవేళ వచ్చేటట్టు అయితే హంటర్ రోడ్లో ఉంటుంది. అండ్ చూడండి అక్కడ ఎంత బాగుందో అసలు స్కై అలా, అంటే అంత భాగ్యం లేదు. బట్ ఇంకొకటి, ఇది వచ్చేసి మొత్తం భద్రకాళి చెరువు అన్నట్టు. సో ఈ భద్రకాళి చెరువు ఒకప్పుడు మొత్తం నీళ్ళు మొత్తం నిండుగా ఉండే. మరి ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నదో తెలియదు కానీ ఇగో మొత్తం తవ్విరి. ఇది మొత్తం వరంగల్కి అప్పట్లో వాటర్ సప్లై కోసం అని చెప్పేసి ఈ వాటర్ని యూజ్ చేసేటోళ్ళు, ఫిల్టర్ చేసి పంపిస్తోళ్ళు అన్నట్టు. చూడండి అంత జనమేం కనబడతలేరు. అసలు లోపల పోయి చూసినాక చూద్దాం అసలు ఎంతమంది జనం ఉన్నారు అనేది. భద్రకాళి బండ్ పార్క్ అంట. ఇక్కడ ఫోటో దిగొచ్చు మంచిగా. ఇక్కడ లోపల మాత్రం మంచి లైక్ ఎంట్రన్స్ ఇట్లా చాలా చాలా బాగానైతే డెకరేట్ చేసిర్రు. అండ్ మొత్తం ఫ్లవర్స్ తోటి గ్రీనరీ తోటి ఉన్నది. అండ్ లోపల ఒక రెస్టారెంట్ లాగా కూడా పెట్టేసారు. సో ఈ లోపల రెస్టారెంట్ లాగా కూడా పెట్టారు. అండ్ ఇక్కడ చాలామంది ఈ రెస్టారెంట్ ఇక ఇక్కడ ఉంది లోపల. ఎవరైనా ఫుడ్ తినాలనుకున్న వాళ్ళు కూడా ఫుడ్ తినొచ్చు. అండ్ వీలైతే నేను ఒకసారి డ్రోన్ షాట్స్లో ఒకసారి కవర్ చేస్తాం, మనం చూద్దాం.
డ్రోన్ ఎగిరేసా కదా, చిన్న షార్ట్స్ అయితే తీసిన. ఇది వచ్చేసి మొత్తం భద్రకాళి బండు. నేను అనుకున్న దానికన్నా చాలా బాగానే డెవలప్ అయింది అండ్ చాలా దూరం అయితే ఉన్నది. అండ్ మేబీ నైట్ టైం మస్తు ఉంది వ్యూ మాత్రం. వీలైతే ఒక 2-3 డేస్ ఉంటాయి కాబట్టి మిగతా ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి కూడా చేద్దామని అనుకుంటాను. బట్ ఇది అండ్ పదండి, బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. మా వరంగల్ని చూపెడతాను. సో గాయస్, భద్రకాళి బండి చూసారు కదా, చూసిన తర్వాత నేను డైరెక్ట్ మళ్ళీ కొత్త డ్రెస్లో అండ్ అంటే నెక్స్ట్ డే అన్నట్టు. ఇది చాలా రోజులు ఉన్నా, నేను ఒక 4-5 డేస్ ఉన్నా ఇక్కడే. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అంటే 10th క్లాస్ అయిపోయి 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గెట్ టుగెదర్. ఎందుకు 20 సంవత్సరాలు అంటే, నేను అంత పెద్దోనని ఎవరో తెలియకపోవచ్చు. 2005-06 బ్యాచ్ అన్నట్టు అది. మా ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారో చూడాలి అసలుకి. నేను ఒక్కనే అంటే చాలా రోజులు అవుతుంది వాళ్ళు కలవగా, ఒకసారి పోయి చూద్దాం. అండ్ వీలైతే నాకున్న సిగ్గుకి వీడియో తీయడం కష్టము, బట్ వీలైతే అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తా అండ్ అందరిని పరిచయం చేయడానికి ట్రై చేస్తా. అండ్ హ్యాపీ విషయం ఏంటంటే, నా బుక్ ఉంది కదా, దాన్ని మా ఫ్రెండ్స్ డిస్ప్లే కూడా పెట్టారు, పెడతా అన్నారు. సో లైక్ నేను చాలా మాట్లాడాలి, చలో పదండి వీడియోలో మాట్లాడు. ఫస్ట్ ప్రోగ్రామ్ పోగానే అందరం పరిచయాలు చేసుకున్నాం. పరిచయాలు ఇన్ ద సెన్స్ మాకు అమ్మాయిలకి అబ్బాయిలకి అసలు కనెక్షనే లేదు, చాలా రేర్ అన్నట్టు. ఎందుకంటే సపరేట్ బ్యాచెస్ లాగా కూర్చుని ఒక్క క్లాస్లో అయితే కూర్చున్న వాళ్ళం కాదు. సరిగ్గా వెళ్ళంగానే జ్యోతి వెలిగించిన మా తర్వాత వాళ్ళు వచ్చారు, స్టాఫ్ కూడా వచ్చారు. వాళ్ళకైతే జస్ట్ ఫస్ట్ సన్మానం చేసేసి ఆ తర్వాత మా సార్లకి ఎవరైతే టీచర్ మాకు టీచ్ చేసారో, లైక్ అంటే ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వాళ్ళందరికీ కూడా సన్మానం చేసేసి మేము లాగా ఇచ్చేసినాము. తర్వాత ఇండియన్ సైక్లిస్ట్ అనే బుక్ ఉంది కదా మన పైన రాసింది, ఆ యొక్క బుక్ కూడా వాళ్ళందరికీ ప్రజెంట్ చేసిన. అసలు నేను ఎవరినో అప్పుడు ఎవ్వరికీ తెలియదు, బట్ ఇప్పుడు వీళ్ళు చూసిన తర్వాత లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అరే మనోడివేనా అండ్ ఇంత చేసినావా, ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో అంతగా ఉండరు కాబట్టి. సో ఇంకా వాళ్ళందరికీ బుక్ రూపంలోనే నేను తెలుసు, వాళ్ళందరికీ ఇచ్చిన మళ్ళీ తర్వాత చదివిన తర్వాత సో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏమిస్తారో చూడాలి. వాళ్ళ స్కూల్లో చదివిన ఒకడు ఇంత బాగా పోయిండు, ఇంత రైడ్ చేసిండు అని చెప్పేసి వాళ్ళకు కూడా చాలా గొప్పగా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఫస్ట్ గర్ల్స్ బాయ్స్ స్టాఫ్ అందరికి ఒక గ్రూప్ ఫోటో లాగా తీసుకున్నాం, ఎందుకంటే అది ఎప్పటికీ గుర్తుండాలి. అప్పుడు ఎప్పుడో తీసుకున్నాం కానీ అది ఎవరి చేతిలో లేదు, ఎందుకంటే ఒక 20 సంవత్సరాల క్రితం వేరే ఉన్నది అదంతా. బట్ ఆ తర్వాత ఇంకా మేము లైన్లో నిలబడ్డప్పుడు కూడా మామూలుగా ప్రేయర్ లైన్లో ఎట్లా నిలబడితే కొట్టుకునేటోళ్ళమో ఆ విధంగానే నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవడానికి దగ్గర 10-15 నిమిషాలు అట్లనే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక సెట్ అయ్యి ఒక గ్రూప్ ఫోటో వచ్చిన తర్వాత దాన్ని మంచిగా కడిగిచ్చి దాన్ని ప్రతి ఒక్కరికైతే అది సెండ్ చేయడం జరిగింది. అండ్ మా వాళ్ళు కూడా చెప్పారు మస్తు సక్సెస్ అయింది, అసలు మీరు చాలా బాగా చేసిర్రు మీ బ్యాచ్ అని చెప్పేసి అని అన్నారు. ఎందుకంటే మాది స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత 4th బ్యాచ్ అనుకుంటా అంతే. ఆ తర్వాత ఇంకా చాలా బ్యాచ్లు వచ్చినాయి, బట్ వాళ్ళు ఎవరు చేసుకోలేదు గెట్ టుగెదర్లు. మేము ఇది సెకండ్ టైము అండ్ చాలా బాగా జరిగింది. ఆ తర్వాత గర్ల్స్ బాయ్స్ సపరేట్గా ఫోటోలు దిగడము అండ్ సార్లతోటి టీచర్లతోటి. మీకు తెలుసు అమ్మాయిలు చాలా చాలా క్లోజ్ ఉంటారు సార్ టీచింగ్ స్టాఫ్ తోటి, ఎందుకంటే వాళ్ళని ఏమన్నారు మమ్మల్ని పొట్టు కొట్టేటోళ్ళు కాబట్టి అప్పట్లో మాకు కొంచెం భయంగా ఉండేది. బట్ చిన్నప్పుడు జరిగిన విషయాలు కానీ అవన్నీ కూడా మాట్లాడుకున్నాం. మేము ఫీజులో పంపించడం వాటన్నిటి గురించి, సార్లు కొట్టింది తిట్టింది అండ్ అవన్నీ కూడా అసలుకి ఎంతసేపు అయిందంటే దగ్గర పొద్దున స్టార్ట్ అయితే రాత్రి దాకా అయిపోలే 6:30-7 గంటల దాకా అక్కడే కూర్చొని ముచ్చట పెట్టుకొని లాస్ట్కి ఇంకా వేరే ప్లేస్ నుండి వస్తారు కదా, వాళ్ళందరూ డిఫరెంట్ ప్లేస్ నుండి వచ్చేసి అక్కడ దాకా వెళ్ళిపోయారు. బట్ మా ఫ్రెండ్స్ అందరినీ కలవడం చాలా హ్యాపీ, వాళ్ళందరం కలిసి దిగి ఫోటోలు తీసుకోవడం అండ్ నేను వాళ్ళలో ఒకరిని. బట్ చాలా స్పెషల్ అయిపోయినా ఒక్కటేసారి అక్కడ పోయిన తర్వాత నాకే సన్మానం చేసిర్రు కూర్చొని వాళ్ళు. అనిపించింది అంటే స్కూల్ ఫ్రెండ్స్ ఒక్కటే, మామూలుగా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఇంటి పేరుతో సహా గుర్తుపెట్టుకునే అంటే స్కూల్ ఫ్రెండ్స్ ఒకటే. ఆ తర్వాత రారా పోరా అని చెప్పేసి ఇంకా వాడు కలెక్టరే కానీ సీఎంఏ కానీ అరే అని చెప్పేసి పిలుచుకుంటారు. అలాంటిది అన్నట్టు ఆ ఫ్రెండ్షిప్, ఎందుకంటే ఫస్ట్ నుండి 10th క్లాస్ దాకా 10 సంవత్సరాలు కలిసి మెలిసి చిన్నప్పటి నుండి చెడ్డీల కాంచెలు పాయింట్ల దాకా ఒకటి దగ్గర ఉంటారు కాబట్టి అది వేరే ఉంటుంది. ఆ తర్వాత సార్లు అందరూ అయితే మంచిగా డ్యాన్సులు చేసిర్రు అండ్ పిల్లలతో కూడా డ్యాన్సులు చేసిర్రు. ఈ పాట ఫర్ ఎవర్ ఎప్పటికీ ఉంటుంది. తర్వాత కేక్ కట్ చేయించి ఆ తర్వాత లైక్ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాం. మా మేడం అండ్ మా సార్ అండ్ మా స్టాఫ్ ఇంకా అమ్మాయిలు అయితే అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టిర్రు ఒక్కొక్కరు ఇది అరేంజ్ చేయడానికి. దగ్గర 120 మంది ఉంటే దగ్గర 60-70 మందిని ఒక దగ్గర గుంజుకొచ్చి పెట్టారు. కొంతమంది రాలేకపోయారు, బట్ వచ్చిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు.
అండ్ రియల్లీ మా లైఫ్‌లో మర్చిపోలేనిదని చెప్తా. మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాల తర్వాతనన్నా, 5 సంవత్సరాల తర్వాతనన్నా మళ్ళా పెడదామని చెప్పేసి అయితే అని అనుకున్నాం. కానీ ఎట్లుంటదో చూడాలి. కలిసిన మీ అందరిని కలిసిన చాలా హ్యాపీ నేను. మళ్ళీ ఎప్పుడో 2, 3 సంవత్సరాల తర్వాత ఇండియాకొస్తా. తర్వాత ఫుల్ డాన్సులు చేసి కంప్లీట్ చేసేసి వచ్చేసినా మళ్ళీ. హే హాయ్ గైస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ అది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చినామంటే గోవిందరాజుల గుట్టకైతే వచ్చినాము. సో ఈ గోవిందరాజుల గుట్ట అనేది వరంగల్లో మంచిగా మిడిల్ ఆఫ్ ది ఉంటుంది అండ్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. అది బస్ స్టాండ్, అది మొత్తం రైల్వే స్టేషన్, అది బస్ స్టాండ్ అక్కడ కనబడేది. నేను లైక్ డ్రోన్లో చూపెడతా అండ్ స్టోరీ కూడా వరంగల్ వ్యూ అండ్ గోవిందరాజుల గుట్ట వ్యూ చూపెట్టేటప్పుడు మీకు స్టోరీ కూడా చెప్తా. అసలు ఇది ఎంత లైక్ ఎంత విశిష్టమైనది అని చెప్పేసి చాలా చాలా బాగుంటది. సరే, అలాంటి డ్రోన్ షాట్స్ అయితే ఇది వచ్చి గోవిందరాజుల గుట్ట. నా చిన్నప్పుడు లైక్ నా ఒక 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ ఈ ఏజ్ లో, అంటే దగ్గర దగ్గర ఒక 15-16 సంవత్సరాల క్రితం జాతర జరిగేది కదా. అబ్బాబ్బాబ్బా మామూలుగా ఉండకపోయేది. కలర్ కలర్ బెలూన్లు మొత్తం ఆ గల్లీ మొత్తం ఇట్లా కిక్కిరిసిపోయేది అన్నట్టు. గుట్ట పైకి ఎక్కాలి. ఆ చిన్నప్పుడు ఈ గుట్ట ఎక్కుతా అంటే ఏమో ఎన్ని మెట్లు ఉన్నాయరా అని చెప్పేసి అని అనుకున్నా. కానీ ఇప్పుడు వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర ఒక సింపుల్గా 5 నిమిషాలు కూడా అట్లా పైకి ఎక్కడానికి. అయితే ఈ గుట్ట యొక్క స్టోరీ ఏంటంటే, ఈ గుట్ట ఎక్కితే మాత్రం వరంగల్ మొత్తం చాలా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. మొత్తం ఒక డ్రోన్ వ్యూలో కనబడుతుంది. నేను ఆ గుట్ట పైన డ్రోన్ ఎగిరేసిన. సో ఇది ముచ్చట. ఈ ఈ గుట్ట అసలు ఎట్లా అంటే, పూర్వం కాకతీయ రాజుల కాలంలో ఈ గుట్ట చాలా పవిత్రమైన ప్రదేశంగా ఉండేది అన్నట్టు. ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క విన్నపాలు విని 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 ఇంకా విసిగిపోయి, అంటే చాలా టైర్డ్ అయ్యి వచ్చి గుట్ట మీద అయితే లైక్ ఉన్నాడు అని చెప్పేసి అయితే చెప్పుకుంటారు. అది స్థానికుల నమ్మకం ప్రకారం అన్నట్టు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పేసి. తర్వాత కాకతీయ రాణి రుద్రమదేవి కలల స్వామివారి దర్శనం ఇచ్చి నేను ఈ గుట్టలో ఉన్నానని చెప్పిండట. అప్పుడు రుద్రమదేవి తన సైనికులను పూజారులను అందరిని పంపించి గుట్టను మొత్తం వెతకగా ఇక్కడ స్వయంభూగా వెలిసిన దేవుడి విగ్రహాలు కనిపించాయని చెప్తారు. ఆ తర్వాత అక్కడ ఆలయం నిర్మించి పూజలు ప్రారంభించారు. గోవిందరాజుల గుట్ట అనే పేరు కూడా అక్కడ స్వామివారి పేరు నుంచే వచ్చింది. గోవిందరాజులు అంటే మీకు తెలిసి శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి, గుట్ట అంటే కొండ, గోవిందరాజుల గుట్ట అని చెప్పేసి అని అంటారు. అదేవిధంగా ఈ గుట్ట పైన శ్రీరాముడి ఆలయం కూడా ఉంది. కింది భాగంలో హనుమాన్ ఆలయము. శ్రీరామనవమి సమయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క జాతర అనేది. ఈ యొక్క ప్రదేశం ఏదైతే ఉన్నదో చాలా ఆధ్యాత్మికంగా అయితే కొలుస్తారు అన్నట్టు. ఇది గోవిందరాజుల గుట్టకున్న విశిష్టమైన స్టోరీ అన్నట్టు. మీరు ఎప్పుడైనా లైక్ జాతర జరుగుతుంది ప్రతిసారి. ఆ జాతర మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఈ పైకి వెళ్ళిన తర్వాత మీకు చల్లటి గాలి కొడుతూ ఉంటుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ కనబడతాయి. రైళ్ళు అన్నీ పోతూ ఉంటాయి. అవన్నీ కూడా నేను మంచిగా డ్రోన్ షాట్ కూడా తీసిన, మీరు చూడొచ్చు. నెక్స్ట్ మ్యూజిక్ తోటి యాడ్ చేస్తా. బట్ ఎవరైనా వరంగల్కి వెళ్తే మాత్రం ఈ గుట్టకు అయితే వెళ్ళండి. ఒకప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు కొంచెం తాగుడు అవి ఇవి చేసి మొత్తం ఆగమాగం చేసిర్రు మధ్యలో. మరి ఇప్పుడు ఇంకా దీన్ని మాత్రం ఇంకా కొంచెం మంచిగా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో అక్కడ గోవిందరాజుల గుట్ట అయిపోయిన వెంటనే నేను ఇక్కడ మన భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చినాను. భద్రకాళి మాత చాలా ఉగ్రరూపం అయితే ఉంటుంది చూస్తే లోపట. కానీ లైక్ ఎంత ఉగ్రరూపం ఉంటుందో అంత అంత మంచిగా దీవిస్తుంది, అమ్మలాగా చూసుకుంటుంది అని చెప్పేసి అయితే అని అంటారు. ఏమైనా ఏం మొక్కుకున్నా కంపల్సరీ అవి నెరవేరుతాయి అని చెప్పేసి అయితే చెప్తారు. ఈ భద్రకాళి ఈ టెంపుల్ అయితే వరంగల్ మన ఒకప్పుడు వరంగల్ని ఓరుగల్లు అని చెప్పేసి కూడా అంటారు అనేవాళ్ళు. కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు దాన్ని ఆ విధంగా ఉండే, తర్వాత పేరు మార్చారు. ఈ కాకతీయుల కాలం నుంచి ఈ టెంపుల్ ఎంతో ప్రాముఖ్యతలో ఉందన్నట్టు. పురాణాల ప్రకారం మహిషాసురుడు సంహరించిన తర్వాత అమ్మవారు ఇక్కడ భద్రకాళి రూపంలో ఇక్కడ వెలిసిందని చెప్తారన్నట్టు. అందుకే ఈ ప్రాంతాన్ని చాలా శక్తివంతమైన దేవస్థానంగా భావిస్తారు. స్థానికుల నమ్మకం ప్రకారం ఏంటంటే, అమ్మవారికి భక్తితో ప్రార్థిస్తే ధైర్యం, శక్తి, రక్షణ అన్నీ కలుగుతాయి. ఈ ఆలయాన్ని మొదట చాణక్య రాజు పులకేశి నిర్మించాడని, ఆ తర్వాత కాకతీయులు అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతుంది. ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం చాలా భారీగా ఉగ్ర రూపంలో ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టు. కానీ భక్తులకు మాత్రం ఎంతో కరుణమయిగా భావిస్తారంట.
టెంపుల్ పక్కనే ఉన్న భద్రకాళి చెరువు మీరు చూసుకుంటే, ఒకప్పుడు భద్రకాళి చెరువులో బాగా వర్షాలు పడితే ఈ టెంపుల్ గూడా మునిగిపోయేది. అంత ఉండేది. బట్ ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ చేసేసి మరి ఇంకా దాన్ని ఎక్స్‌పాండ్ చేస్తున్నారు అన్నట్టు. సాయంత్రం టైంల అక్కడ మేము ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు మంచిగా పులిహోర తీసుకొని తిని, అక్కడ పక్కనే పార్క్ ఉండేది. సాయంత్రం గూడా టైంలో అట్లా కూర్చుంటే ఎంత బాగా అనిపించేదో. నా కాలేజ్ డేస్‌లో మొత్తం ప్రతి వారానికి ఒకసారైనా అక్కడికెళ్ళేది. తిరుపతిలో ఉన్నవాళ్ళు ఎట్లనైతే తిరుపతిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారో, వరంగల్‌లో ఉన్న ఎవరైనా తప్పకుండా 1000 పిల్లర్ టెంపుల్స్, అదేవిధంగా భద్రకాళి మాత గుడినైతే తప్పక దర్శించుకుంటారన్నట్టు. అంత బావుంటది. ఇంకా ఇక్కడైతే బతుకమ్మ, బోనాలు, దసరా సమయంలో చాలా మంది ఇక్కడే ఉంటారు. మీకు 1000 స్తంభాల గుడిలో గూడా బతుకమ్మ జరుగుతది. ఇక్కడ బతుకమ్మ జరుగుతది. ఇంకా చాలా ప్లేసెస్‌లో ఉన్నాయి. చాలా బాగా జరుగుతాయన్నట్టు ఇక్కడ. వరంగల్‌కి ఎవరైతే వెళ్తే మాత్రం తప్పకుండా భద్రకాళి అమ్మవారిని మాత్రం దర్శించుకోండి. ఇక్కడ బొట్టు పెడతాడు పూజారి. ఇట్లా నెలవంక ఇట్లా పెడతాడు. ఇంకెక్కడ పెట్టరు నాకు తెలిసి. బట్ చూస్తే మాత్రం మీకు అంటే మీ ఫేస్ చాలా చాలా నిండుగా కనబడతది. తప్పకుండా దర్శించుకోండి. సో అండి ఇది వరంగల్. నేను నెక్స్ట్ టైమ్ మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా వేరే టెంపుల్స్ కూడా నేనేమైనా ఉంటే చూపెడతాను. బట్ ఇప్పటికైతే ఇంతే. థ్యాంక్ యూ. అండ్ మన రైడ్ జూన్‌లో స్టార్ట్ అవుతుంది. జూన్ 10-15 మధ్యలో స్టార్ట్ అవుతుంది. వీసా కూడా ఏసాను నేను. సో, ఐ హోప్ ఆ వీసా మళ్ళీ రావాలి. ఈసారి 2 ఇయర్స్ రావాలనైతే కోరుకుంటాను. 2 ఇయర్స్ వస్తే మల్టిపుల్ ఎంట్రీలో నేను ఒకటేసారి యూరప్ స్ట్రెచ్ మొత్తం కంప్లీట్ చేస్తా. మన సైకిల్ ఇటలీలో ఉంది గదా! అక్కడ నుండే నేను కంటిన్యూ చేస్తా. మీకు నచ్చినట్టుంటది. నేను ఎప్పుడు ఇట్లా లోకల్ వ్లాగ్స్ పెట్టలేదు. అండ్ పెట్టను తక్కువగా. ఏమైనా ఉంటే ఇంటర్నేషనల్ లైక్ రైడ్స్ ఏవైతే రైడ్ మీద సైకిల్ మీదనే కనపడాలని కోరుకుంటా. నార్మల్ వ్లాగ్ నచ్చదో నన్నెందుకు చూస్తారు అని ఒక దానితోటి నేను పెట్టాను. బట్ థ్యాంక్ యూ. చూడండి. అండ్ త్వరలో మనం మళ్ళీ సైకిల్ మీద కనబడతాం. బై బాయ్.